గాయస్ మన ఏథర్ అయితే 16,000 కిలోమీటర్స్ అయితే రీడింగ్ అయితే కంప్లీట్ అయిందనమాట. ఇది మూడో సర్వీస్కి అయితే ఇవ్వాలి. ఆల్రెడీ 2 సర్వీస్ అయితే కంప్లీట్ అయినాయి. ఇప్పుడైతే రండి మూడో సర్వీస్ అయితే ఇచ్చేస్తాను తీసుకోపోలేసి. ఇక్కడ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాను నేను ఇప్పుడు. సో వెళ్తూ ఉన్నాము అనమాట, పక్కలోనే ఉన్నాము. సో ఏమైంది, ఎంత సర్వీస్కి కాస్ట్ అవుతుంది, తర్వాత ఏమైనా రిపేర్స్ ఉన్నాయా, తర్వాత ఎలాగా చేస్తారు, ఇవన్నీ కూడా మీకైతే నేనైతే చెప్తాను ముందు వీడియోలో. సో ఛానల్ అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకోండి. డిస్ప్లే కనిపిస్తుంది మీకు 16,000 కిలోమీటర్స్ అయితే అయిందనమాట రీడింగు. సో ఇప్పుడైతే మనమైతే ఇచ్చేసి వస్తాము. ఎన్ని అవర్లు అయితే ఈవినింగ్ అయితే కలెక్ట్ చేసుకుందాం రండి. గాడి కొత్తగా ఎలా తీసుకున్నామో అలాగే ఉంది. కొంచెం అయితే డస్ట్ అయితే ఎక్కువ అయిందనమాట. ముందర వెనకాల చూసినా మొత్తం డస్ట్ అనమాట. పంచర్లు అయితే మస్తుగా అయినాయి గాడికి. స్క్రాచెస్ అయితే 2-3 ఉన్నాయి ముందర. ఇంకా స్క్రాచెస్ ఇదే అనమాట, ముందర 4-5 ఉన్నాయి. ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేదనమాట. బెల్ట్ ఓకే, కొత్తగానే ఉంది, అలాగే వాడుతున్నాము. వాళ్ళైతే 10,000 కిలోమీటర్స్కి అయితే బెల్ట్ వారంటీ ఇచ్చారు. అది ఇంకా కట్ అవ్వలేదు. కట్ అయితే మాత్రం 2,000 అవుతుంది దానికి. ఇంకా మిగిలినంతా సేమ్ టు సేమ్. బ్రేక్ ప్యాడ్స్ కూడా సెకండ్ సర్వీస్లో బ్రేక్ ప్యాడ్స్ అయితే చేంజ్ చేయించామన్నమాట. 700 అయింది బ్రేక్ ప్యాడ్స్కి. మూడో సర్వీస్లో అయితే బ్రేక్ ప్యాడ్స్ బాగానే ఉన్నాయి, చేంజ్ చేయించాము. ఇంకా మూడో సర్వీస్లో ఏమేమి చేస్తారంటే నార్మల్గా అదే క్లీనింగ్ చేసి నార్మల్ చెకప్ చేసి ఒక 1,500 రూపీస్ అయితే బిల్ వేసి ఇస్తారు అనుకుంటున్నాను. సో తీసుకుపోయి ఇస్తాము. గాడి జాబ్ కార్డ్ వేసి ఎంత ఇస్తారు, ఏం చేస్తారు అనేది అయితే మీకైతే చూపిస్తాను. ఇప్పుడైతే డిస్ప్లే అయితే ఆన్ అవుతుంది అనమాట. కిలోమీటర్స్ ఎంత అయింది అని చూస్తాము. 16,000 అయింది మార్నింగ్. 16,091 కిలోమీటర్స్ అయితే తిరిగామన్నమాట. అయితే షోరూమ్ దగ్గర ఉన్నాను, చూసినా కదా లాస్ట్లోనే షోరూమ్ అనమాట. మనమైతే వెళ్ళేసి అయితే షోరూంలో అయితే ఇచ్చేసి వచ్చేస్తాం. ఓకే, నాకు తెలిసి ఇప్పుడు ఎంత టైం 1 o'clock అయింది, లంచ్ టైం అనుకుంటాను. సో 2 o'clock అయితే స్టార్ట్ చేస్తారు. 2 o'clock స్టార్ట్ చేసి ఈవినింగ్ ఇస్తామని చెప్తారు 4-5 o'clock క్లోజింగ్ టైంకి. సో చూస్తాం, ఫస్ట్ అడుగుదాం ఈరోజు అవుతుందా లేదా అనేసి. రండి వెళ్ళేసి. అది ఏథర్ షోరూమ్ మాధవపురం అనమాట. వైట్ ఫీల్డ్ రోడ్లో ఉంది ఇది, ITPL మెయిన్ రోడ్డు అండి. ఇంకా డిగ్ని వెహికల్స్ అవన్నీ సర్వీస్ ఉండేది కదా అండి. చూస్తున్నా కదా, ఈరోజు వచ్చిన సర్వీస్ సెంటర్ దగ్గరికి అయితే మొత్తం అయితే మనకి 60 వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట సర్వీస్కి. 2 లైన్లు అవే అనమాట మొత్తం సర్వీస్కి అనమాట. ఒక 60-70 గాడీస్ అయితే పెండింగ్ ఉన్నాయన్నమాట. సో ఈరోజు అవ్వదు, అందుకని రేపు వస్తాం రండి. టాటా, బాయ్ బాయ్. బాయ్ టాటా.